అమ్మని సామి రంగు ఇదా అసలు కథ. జాగాలో వేరే వాళ్ళు ఉంటే కథం అయిపోతుండే. కేటీ రామారావు షురు చేస్తుండే. అమ్మని సామి రంగా అంతే కదా. చెల్లెలు కాబట్టి చెల్లెళ్ళు నుంచి ఆమె మీద పెట్టి వేరే వాళ్ళు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, అది మోదీయా, ఇటు మళ్ళా రాహులా, లేకుంటే రేవంత్ రెడ్డి, ఎవరేం చేపిస్తారో ఆయనకు తెలుసు కాబట్టి చెల్లెని ఏమంటలేదు. ఇదే జాగాలో వేరే వాళ్ళు ఉంటే అదైపోతుండే మళ్ళా. అయితే కథ అంతే కదనే. మళ్ళీ అంత తెలియదా? ఇంత రాజకీయం చేసిన వాళ్ళకి అంత తెలియకపోతే జనాలకే తెలిసే గమ్మునుకుండిపోతుంది. అమ్మని సామి రంగా అంతేనా? అంతే కదా. ఇవాళ రేపు జనాలకు రాజకీయం అనేది ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇట్లాంటివి చూసి చూసి గాయంత అనుభవం లేకపోతే ఎట్లా మళ్ళా రాజకీయంలో. ఏమో నిన్న మొన్న తల్లి కూడా రాలేదట కవితమ్మ కాడికి. నిన్న అలా వచ్చిందట, ఏదో వాళ్ళ అల్లుంది పుట్టినరోజు అయితే పోయిందట. బిడ్డ మీద తల్లి మీద బిడ్డ వాడు ఏడ్చిందట. ఇగో చూడు అన్నా, ఏంటంటే ఇది రక్త సంబంధమే. పార్టీ అంతే. రాజకీయం అక్కడనే చేసుకోవాలి. సొంతలతో తోడబుట్టిన వాళ్ళతో ఇవన్నిటికి బిడ్డతోని ఈ రాజకీయం చేస్తామే మనం. తెలంగాణలో కొట్టుకున్నా ఇప్పుడు ఇంకో అంత మనమే. ఇప్పుడు ఇంకో